హలో హాయ్ నమస్తే అందరికీ. నేను మొన్న కంటిన్యూటీ గురించి చెప్పాను, చాలామంది మళ్ళీ వాట్సాప్ చేశారు. యాక్షన్ కంటిన్యూటీ అంటే ఏంటో చెప్పమన్నారు. యాక్షన్ కంటిన్యూటీ అంటే షార్ట్ బై షార్ట్ ఒక యాక్టర్ చేస్తున్నప్పుడు వాళ్ళు కట్ చెప్పిన తర్వాత వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో నెక్స్ట్ దానికి తెలుసుకుంటూ వెళ్ళడమే యాక్షన్ కంటిన్యూటీ. టైప్స్ ఆఫ్ యాక్షన్ కంటిన్యూటీలో బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, మేకప్, కాస్ట్యూమ్, ఇమోషన్స్. వెరీ సింపుల్. చేతికి 5 వేళ్ళు ఉన్నాయనుకోండి, 5 వేళ్ళు గుర్తుపెట్టుకోండి. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, మేకప్, కాస్ట్యూమ్, ఇమోషన్స్. ఈ 5 షార్ట్ బై షార్ట్ గుర్తుపెట్టుకోవాలి. బాడీ లాంగ్వేజ్, ఒక ఆర్టిస్ట్ కట్ చెప్పిన తర్వాత, షార్ట్ కట్ చెప్పిన తర్వాత, షార్ట్ అయిపోయిన తర్వాత బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఒక షార్ట్కి ఇంకో షార్ట్కి చూసుకోవాలి. తర్వాత డైలాగ్ డెలివరీ, ఒక షార్ట్ నుండి ఇంకో షార్ట్కి డైలాగ్ డెలివరీ వెళ్ళినప్పుడు ఎలా ఉంది, ఏ విధంగా స్పీడ్ ఉంది, టెంపో ఏ విధంగా ఉంది, విధంగా ఉంది. తర్వాత మేకప్ అంటే హెయిర్ స్టైల్, గడ్డం, ఇవన్నీ మేకప్, మీసాలు, ఇవన్నీ ఐబ్రోస్, ఇవన్నీ మేకప్లో వస్తుంది. మేకప్ ఎలా ఉంది. కాస్ట్యూమ్ ఏంటి, షార్ట్ తర్వాత షార్ట్ గ్యాప్లో కాస్ట్యూమ్ ఏమైనా చేంజ్ అయిందా, కాస్ట్యూమ్ మీద ఏమన్నా రక్తపు మరకలు కానీ నీళ్లు కానీ ఏమైనా పడున్నాయా, టీ పడున్నాయా అన్నది కాస్ట్యూమ్ కంటిన్యూటీ. తర్వాత ఇమోషన్స్, ఒక షాట్కి ఇంకో షాట్కి ఇమోషన్స్ చూసుకోవాలి. ఇమోషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి యాక్షన్ కంటిన్యూటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ డైరెక్టర్ అండ్ ఎవ్రీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఎవరీ సినిమా. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, మేకప్, కాస్ట్యూమ్, ఇమోషన్స్. 5 fingers యాక్షన్ కంటిన్యూటీ, 5 fingers. ఓకే, సీ యూ. మళ్ళీ కొత్త టెక్నిక్తో రేపు మళ్ళీ కలుస్తా. బాయ్.